నమస్తే బాబాయ్. నేను మీ సందీప్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది ఓల్డ్ డైలాగ్. వాస్తవాలు మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు అలా కాదు. అందరూ బాగుండాలి, అందరికంటే నేను బాగుండాలి. అవును, అదే నిజం, అదే వాస్తవం. అలా ఎందుకన్నానంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిజ జీవితంలో ఎవరిని తొక్కేద్దాం, ఎవరిని ముంచేద్దాం ఆలోచనలే ఎక్కువ ఉంటాయి. నిజమే. సహాయం చేద్దాం, చేసుకుందాం, అందరితో కలిసి ఉందాం, అందరూ మన వాళ్ళే అనే ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి ఉంది బాబాయ్. నిజం చెప్తున్నా. అయితే నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా నేను మీతో షేర్ చేసుకున్నా. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఆ కళలు ఏవైనా పర్లే, వాళ్ళు తన ప్రతిభను చూపించడమే అదొక కళ. అది ఆర్టిస్ట్ కానీ, డ్యాన్స్ కానీ, కమెడియనే కానీ, జోక్లే కానీ, డ్రాయింగే కానీ, ఏదైనా. కానీ నా వింత టాలెంట్ ఏంటంటే, దాని టాలెంట్ కూడా అనను కానీ అది వాస్తవం. నేను పడుకున్నప్పుడు కల వస్తుంది బ్రదర్. అదేంటి, అదేం టాలెంట్, అదేం వింత, అందులో వింత ఏముంది అని అనుకోవచ్చు. కానీ ఉంది బ్రదర్. నేను ఒకటి కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీకు వచ్చే కళను మీ తోటి వాళ్ళతో చెప్పుకుంటారు. వాస్తవం, ఎవరైనా చెప్పుకుంటారు. కానీ నేనేంటంటే, నాకు వచ్చే కళ అది అంతకుముందు జరిగిందా, ఇక ముందు జరుగుతుందా, అసలు జరుగుతుందా అనే ఆలోచన. ఆ ఆలోచననే మీ ముందుకు తీసుకొస్తున్నా. అదే వాస్తవాలే తీసుకొస్తున్నా. సో ఫస్ట్ నేను నా గురించి నేను చెప్పుకుంటా. నా పేరు సందీప్. నా డేట్ ఆఫ్ బర్త్ 27th May 1992. చిన్నప్పుడు మా నాన్న పేరు లక్ష్మణ్, అమ్మ సరళ, నాన్న ఆర్టీసీ ఎంప్లాయ్. మేము ముగ్గురం అన్నదమ్ములు. అన్నయ్య, నేను, తమ్ముడు. అన్నయ్య ఫిబ్రవరిలో, తమ్ముడు సెప్టెంబర్లో. మా నాన్నకు జీతం పడే టైంలోనే వాళ్ళ వాళ్ళ హ్యాపీ బర్త్డే, వాళ్ళ బర్త్డేస్ అన్నట్టు. నాది 27th May. 27th May అంటే జీతాలు పడి జేబులు చిల్లయ్యే తేదీ. చిన్నప్పుడు నాకు అనిపించేది బ్రదర్, అందరిలా నేను కూడా బర్త్డేలు చేసుకోవాలి, అందరిలా నేను కూడా కేక్ కట్ చేయాలి. అది నా కలలోనే జరిగిపోయింది. నాకు గుర్తుండి నేను కేక్ కట్ చేసిన అంటే ₹1 బన్ను విత్ క్యాండిల్, కట్ చేసే నైఫ్, బ్లేడ్. అదే వాస్తవమే. అన్నయ్య, తమ్ముడు ఓకే, ఎందుకంటే జీతాలు పడతాయి అట్లా అని మా నాన్న నాకు తక్కువేం చేయలేదు. దాన్ని మాత్రం నేను ఎప్పుడు మనసుకు తీసుకోలేదు. కానీ ఒకటి ఏంటంటే, చిన్న ఆశ నాకు అందులో తృప్తి ఉండేది. అన్నయ్య, తమ్ముడు ఉండి స్కూల్లో చాక్లెట్స్ పంచేది. ఎందుకంటే ఫిబ్రవరి, సెప్టెంబర్, నాది మే, ఎండాకాలం, సెలవులు, చాక్లెట్స్ పంచడానికి తెలియదు. వాళ్ళలాగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకునేది లేదు. కానీ మా నాన్న నాకు ఏం చేసినా నా మంచికే అని, నా గొప్పకే అని ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకుంటాడు. ఇప్పటికీ నేను ఎన్ని తప్పులు చేసినా మా నాన్న నన్ను ఓదార్స్తాడు. ఎవరి తండ్రి అయినా అంతే. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం, ఈ స్థాయిలో ఉన్నామంటే తల్లిదండ్రులు. సో అది అందరికీ తెలుసు. నేను ఈ వీడియోని ఎక్కువ ప్రొలాంగ్ చేయను. అయితే ఈ వాస్తవాలు మాట్లాడుకుందాం అనే ఛానల్ని క్రియేట్ చేసిన జనవరి 3, 2024. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దాంతోపాటు ఈ ఛానల్ని క్రియేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు ప్రతిరోజు నేను పడుకున్నప్పుడు
వచ్చే కళల్ని నేను మీతో షేర్ చేసుకుంటా. వాస్తవాలే షేర్ చేసుకుంటా. అందుకే నేను మీ ముందుకు వచ్చాను. నన్ను ప్రోత్సహిస్తారని, ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేస్తారని. ఏముంది, కొత్తగా ఒకటి ట్రెండ్ క్రియేట్ చేద్దాం. ఇలాంటివి వచ్చినాయో రాలేదో నాకు తెలియదు, ఇక నుంచి చేద్దాం. ఒకరి ఇన్స్పిరేషన్ లేకుండా నా సొంత ఆలోచనలతో, సొంత ముచ్చట్లు మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా? ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాం. పడుకునే సమయం కూడా అవుతుంది. నాకేం కల వస్తుందో, నేను మీకు ఏ విధంగా చెప్తానో అది రేపు మాట్లాడుకుందాం. ఓకే బాబాయ్.